హాయ్ అండి. నార్మల్ ఆది బ్లౌజ్తో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేసుకోవడం ఎలానో చూద్దాం. ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ బ్లౌజ్, ఇది పెద్దవారి చాలా పెద్ద సైజు బ్లౌజ్ అండి. ఇప్పుడు బ్లౌజ్ కింద నడుము దగ్గర నుంచి పైన షోల్డర్ వరకు పట్టుకొని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దాన్ని సమానంగా గీసుకొని మొత్తం నేను ఆ బ్లౌజ్తో అది 7.5 తీసుకున్నానండి. అక్కడ చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి. ఎటువంటి వారికైనా చంక డౌను, ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి 3.5 తీసుకున్నానండి. బోట్ నెక్ బ్లౌజ్ కదా, మొత్తం షోల్డరు నెక్ కలిపి 7 తీసుకున్నానండి. 7కి అటు ఇటు గీత పెట్టుకొని షోల్డర్ 3, నెక్ 4 గీతలు పెట్టుకొని దాన్ని డాట్స్లా పెట్టుకొని ఒక డ్రా చేసుకోండి. చంక డౌను కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 6.5 అలా తీసుకోండి. అలా అయితే కరెక్ట్గా వస్తుంది బ్లౌజు. ఇక్కడ ప్రిన్సెస్ కట్ కాబట్టి కింద నడుము దగ్గర 3.5 లేక 3.5 తీసుకోండి. తీసుకొని అక్కడ మార్క్ చేసుకొని దాన్ని 1.5 ఇంచు అలాగా ఖర్చులోకి ఇంకో మార్క్ చేసుకోండి. అదిగో అక్కడ చూపిస్తున్న విధంగా ఇంకొక 1.5 ఇంచు మార్క్ చేసుకొని 1.5 ఇంచు అక్కడ మార్క్ చేసుకున్న తర్వాత, సారీ అండి అక్కడ కొంచెం గాలి ఎక్కువ ఎగిరిపోయింది, బరువైనా పెట్టుకొని అప్పుడు చెప్తాను, ఒక్క నిమిషం. అలా అక్కడికి పైన ఎలా అయితే 3.5 3.5 తీసుకున్నామో అలా పైన కూడా ఒక 5.5 ఇంచులు మార్క్ చేసుకొని సేమ్ అక్కడ కూడా 3.5 వచ్చేటట్టు మార్క్ చేసుకోవాలి. అప్పుడు ఆ 2 డాట్లను కలిపితే ప్రిన్సెస్ కట్కి అలా డాట్ పెట్టుకోండి. తర్వాత దాన్ని అక్కడ చంక దగ్గర చిన్న డాట్స్లా పెట్టుకొని ఈజీగా కరువు స్కేల్ లేకుండా చంక రౌండ్ తీసుకోవచ్చు మనం. చూడండి అక్కడ చూపిస్తున్నట్టుగా చక్కగా తీసుకోవచ్చండి. అలా చాలా బాగా వస్తుంది అలా తీసుకుంటే. అలా తీసుకున్న తర్వాత అక్కడ చంక డౌన్ నుంచి ఆ మార్క్ని అలా కలిపేసుకోండి. ఇంకొండి అక్కడ చూపిస్తున్న విధంగా అలా చంక నీట్గా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ కూడా 3.5 తీసుకున్నాం కదా, దీన్ని కూడా చిన్న రౌండ్ చేసుకొని ఈ డాట్స్ని ఆ చంక రౌండ్ ఉంటుంది కదా మనకి మధ్యలో, అక్కడికి ఆ డాట్ని అలా కలిపేసుకుంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వచ్చేస్తుంది. చూడండి నేను ఎలా కలిపానో అలాగా మీరు అంచనాగా అలా చంక డౌన్ ఎక్కడైతే ఉందో అక్కడ చూసి చక్కగా ఆ డౌన్ కలిపేసుకోవచ్చు మీరు. దానివల్ల ప్రాబ్లం ఏంటి ఉండదు. అలా మార్క్ చేసుకున్న తర్వాత చంక డౌన్ చూసుకోండి. అలా జాకెట్ వెనకాల పట్టుకొని షోల్డర్ దగ్గర చంక డౌన్ పట్టుకొని అలా మీరు సరిపోతుందో లేదో చూసుకొని అక్కడ ఖర్చు దగ్గర డాట్స్ ఉన్న దగ్గర ఓ మార్క్ చేసుకోండి. మీకు గుర్తుగా అక్కడ చిన్న టక్స్ పెట్టుకోండి. కట్ చేసుకున్న తర్వాత చిన్న టక్స్ పెట్టుకుంటే ఇది చిన్న ఫ్రంట్ కాబట్టి చిన్నది డౌన్ తీసుకోండి. డీప్ నెక్కి చంక దగ్గర చంక ముడతలు రాకన్నా అలా తీసుకొని కట్ చేసేసుకోండి, అంతే.